కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భాగ్యమును యాకోబుకు తెలియజేసిన వాడని భాగ్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి నాగునా చేసి ఉండలేదని ఏ జనముకి నాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత నా తండ్రి ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ప్రభువా, ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయములో సంఘముగా నాయన నీ సన్నిధానములో సమావేశం అవడానికి మీరిచ్చిన కృపలను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువా ఇంతవరకు నిన్ను పాడి పోటి స్తుతించి ఆరాధించగా ప్రభువా మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దైవమ్మ ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు ప్రభువా కేవలము వడ్డివాడే నిష్ప్రయోజకుడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు అయోగ్యుడు ప్రభువా, అల్పుడు. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువా నీ యొక్క దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నీ దాసుని తలనంటి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటలే ఉంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో అందరితో మీరే తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభ దైవనామమున వందనాలు, శుభాలు.
దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదువబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఎవరితో చెబుతున్నారంటే, సార్వత్రిక సమాజం అంతటితో చెప్పడం లేదు. ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ, అనేకమైన సూచక క్రియలు చేస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక ప్రాంతాల గుండా అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును గురించి ప్రకటన చేస్తూ, దేవుని యొక్క సత్యమును ప్రజలకు తెలియజేస్తూ, ఆయా ప్రాంతాల గుండా అనేకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను సందర్శించి అనేక జన సమూహములను దగ్గరికి వచ్చినప్పుడల్లా అనేకమైన అద్భుతాలు వారి ఎదుట చేస్తూ, అనేక మందిని స్వస్థపరచడము కానీ ఇలాంటి కార్యాలు చేస్తూ ఆయన సంచరిస్తున్న దినాలలో, అనగా మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము దయచేసి 23 నుంచి చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెగపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహము ఆయనను వెంబడించెను. బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈయన స్వస్థపరుస్తున్న కారణాన్ని బట్టి అనేక మందిని అక్కడికి ఆయన దగ్గరికి తీసుకురావడము మనం చూస్తూ ఉన్నాం. వారందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాల గుండా సంచారం చేస్తూ ఉన్నాడు. సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో, అద్భుతములు చేస్తున్న క్రమంలో అనేక జన సమూహములు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. గలిలయ, దెగపోలి ప్రదేశములో, యూదయ ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహము ఆయనను వెంబడించెను. బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు అంటే, వారికి కావలసిన సమస్తము ఆయన దగ్గర దొరుకుతుంది. ఎవరికి అనారోగ్యం ఉందో వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఎవరికి ఆదరణ లేదో వారికి ఆదరింపబడుతున్నారు. ఎవరికి దయ్యాలు పట్టిన వారు స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. అనేకమైన కార్యాల చేత పీడింపబడుతున్న వారందరికీ విడుదల యేసయ్య దగ్గర దొరుకుతూ ఉంది. అదేవిధంగా దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఆయన ఒక వాక్యమును విని ఆయనను అనుసరించడంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయం 1వ వచనములో చూసినట్లయితే, ఆయన ఆ జన సమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, బహుజన సమూహము 4వ అధ్యాయం చివరి వచనములు ఏమంటున్నాడు? బహుజన సమూహములు ఆయనను వెంబడించుచుండెనన్నాడు. ఆ జన సమూహములను చూసి యేసుక్రీస్తు ప్రభువారు కొండెక్కి కూర్చున్నప్పుడు మాత్రము శిష్యులు మాత్రమే ఆయన యొద్దకు వచ్చారు. కారణం ఏంటి? అందరూ వెంబడించారు, అనేకులు వెంబడించారు. బహుజన సమూహము ఆయనను వెంబడించారు. కానీ ఆయన కొండెక్కి కూర్చున్నప్పుడు మాత్రము ఆయన దగ్గరికి వినడానికి మాత్రం శిష్యులు మాత్రమే వచ్చారు. అనేకులు నేటి సమాజంలో చూసినట్లయితే ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు యేసయ్య దగ్గర ఏదైనా లభిస్తున్నదనే విధంగానే యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్యను అనుసరిస్తూ ఉన్నారు, యేసయ్య దగ్గరకు వస్తున్నారు. కానీ నా వలన ఆయనకు ఏమి ప్రయోజనం? నన్ను ఎందుకు దేవుడు నియమించాడు? నా జీవితంలో ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తంను నెరవేర్చడంలో నా పాత్ర ఏంటి? నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను అనే విధంగా ఆయన ఎదుగు వస్తున్న వారు మాత్రము బహు కొద్ది మందే ప్రియులరా. బహుజన సమూహము ఆయనను వెంబడించారు. బహు కొద్ది మంది మాత్రమే కొండ ఎక్కి కూర్చుండగా ఆయన ఎదుగు వచ్చారు. కారణం ఏంటి అంటే, కొండ ఎక్కి కూర్చుండాలన్న తలంపు అందరిలో లేదు ప్రియులరా. యేసయ్య ఇచ్చే స్వస్థత కావాలి, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదములు కావాలి, యేసయ్య ఇచ్చే ధనము కావాలి, సమస్తము కావాలి, పరలోకము కావాలి. కానీ ఆయనకు ప్రీతికరంగా బ్రతకాలన్న తృష్ణ ఎవరిలో లేదు ప్రియులరా. ఎవరికైతే ఉంటుందో వారు తప్పకుండా ఆయన వద్ద కూర్చుంటారు, నేర్చుకుంటారు ప్రియులరా. 12 మంది శిష్యులు వచ్చారు. బహుజన సమూహం ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది ఆయన వద్దకు కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
అమూల్యమైన తన వాక్కును వారందరికీ తెలియపరుస్తారు. ప్రభునందు ప్రియులారా, ధన్యతలను గురించి మాట్లాడతాడు. ధన్యతలను గురించి మాట్లాడుతూ మరి ప్రభునందు ప్రియులారా చివరికి వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అంటే ఈ ధన్యతలన్నీ ఎవరైతే కొండ ఎక్కి కూర్చుంటారో, ఆ ధన్యతలన్నీ తెలుసుకుంటారో, ఆ ధన్యతలన్నీ మరి ఎవరైతే సంతరించుకుంటారో, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం నిండా చెప్పబడిన విషయాలన్నీ ఎవరైతే అనుసరిస్తారో చివరికి వచ్చేసరికి వారు పరిపూర్ణులుగా తీర్చబడతారు. హల్లెలూయా. బహుజన సమూహము ఆయనను వెంబడించారు, కానీ పరిపూర్ణులు అవ్వడానికి అవకాశము లేకుండా పోయారు. ఈనాడు సమాజంలో చూసినట్లయితే యేసు నుండి వచ్చే రక్షణ నాకు కావాలని కోరుకుంటున్న వారు అనేక మంది, కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం పొందుకోవాలని, ఆయనకు ప్రీతికరమైన జీవితం నాలో ఉండాలని, నేను సంపూర్ణుని కావాలని, నేను అనునాంగుని కావాలని కోరిక కలిగిన వారు బహు కొద్ది మందే ప్రియులారా. ఆయన ఇచ్చే ఆశీర్వాదములు అందరూ పొందుకోవాలని ఇష్టపడతారు. ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను అభివృద్ధి పరచు, దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేసే వాళ్ళే కానీ దేవా నన్ను పరిపూర్ణుని చేయండి, దేవా నన్ను పరిశుద్ధుని చేయండి, దేవా నా నోటికి కావలి ఉంచండి, నా మనసుకు కావలి ఉంచండి, నా మనసు క్రీస్తు యేసునకు మనస్సును కలిగిన మనస్సు నాలో ఉండాలి అని ప్రార్థన చేసేవాళ్ళు బహు కొద్ది మంది పిల్లలు. కానీ భక్త శ్రేష్ఠులందరూ దేవునితో నడవాలని ఇష్టపడి కోరుకొని ముందుకు సాగిన ప్రతి భక్తుడు తన జీవితంలో అనుసరించిన పద్ధతి ఏంటో తెలుసా? నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధంగా ఉండడానికి నేను ఇష్టపడతాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేశారు. హల్లెలూయా. మోషే జీవితంలో మనం చూస్తాం, ఫరోను ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తు ధనం కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలనుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె ఒక కుమారుడు అనిపించడకు ఒప్పుకొనలేదు. ఆయన ఏం చేశాడు? ప్రతిఫలముగా కలగబోయే బహుమానము మీద. హల్లెలూయా. మీరు దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మీరు వచ్చినట్లయితే 11వ అధ్యాయము దయచేసి 26వ వచనములో చూసినట్లయితే 26వ వచనం, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలే. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రస్తుత కాలములోనే ఉన్న జీవితములో నేను ఆశీర్వదింపబడాలి, నేను ఫలించాలి, నేను బహుగా దీవింపబడాలని కోరుకోవడము నార్మల్ విశ్వాసులకు ఉండవలసిన లక్షణం, ఉండే లక్షణం. కానీ భక్త శ్రేష్ఠులకు ఉండే లక్షణము, దేవుని వాగ్దానములను కొనే వారికి ఉండే లక్షణం ఏంటంటే ప్రతి ఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి పెడతారు పిల్లలు. రాబోయే జీవము కొరకు వారు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుత జీవము విషయంలో వారికి ఎటువంటి కోరికలు ఉన్నాయి? నా దేవుని దృష్టికి నేను యోగ్యునిగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలని ఇష్టపడతారు. ప్రభునందు ప్రియులారా, శిష్యులతో చెబుతున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపు. వారి ఎదుట మీ వెలుగును అన్నాడు. హల్లెలూయా. వారి ఎదుట తన వెలుగును. మీరు ఏ వెలుగునైతే అనుసరిస్తున్నారో దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే యోహాను సువార్త దయచేసి 12వ అధ్యాయము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, నన్ను వెంబడించువాడు ఎక్కడ నడుస్తాడట? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునన్నాడు. మరి బహుజన సమూహం ఆయనను వెంబడించారు కదా, వెంబడించిన వారందరూ చీకటిలో నడవలేరా? ఆయన నిజముగా వెంబడించేవారు ఉన్నారు, అబద్ధముగా వెంబడించేవారు ఉన్నారు. స్వస్థతల కోసం ఆయనను వెంబడించారు, కానీ యేసు యొక్క స్వారూప్యమును పొందుకునాలని ఎవరైతే ఇష్టపడతారో వారు తమ జీవితంలో చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుతురు, జీవపు వెలుగు కలిగి ఉందురని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, జీవపు వెలుగులో మనము నడవాలి. జీవపు వెలుగు అంటే శిష్యులతో ఏమంటున్నాడు?
వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అయితే నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవక జీవపు వెలుగు. అయితే లేఖనము చెప్తున్నది ఏంటంటే మనమందరము చీకటి అయి ఉన్నాము ఒకప్పుడు. హల్లెలూయా. మనమందరం ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8:12 ప్రకారము దేవుడు వెలుగై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5:8 ప్రకారము మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాడు. అక్కడనేమో యేసు వెలుగై ఉన్నాడు, ఇక్కడనేమో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి వెలుగై ఉన్నాడు. ప్రియ, పూర్వము మనము చీకటి అయి ఉన్నాము. అదే మరి మొదటి పేతురు పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనములో ఏమంటాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. హల్లెలూయా. మీరు చీకటిలో నుండి, ఒకప్పుడేమో మీరు ఎఫెసీ పత్రిక 5:8 ప్రకారము పూర్వము మనమందరం చీకటి అయి ఉన్నాం. ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 2:9 ప్రకారం మనమందరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాకమునుపు ఎక్కడ ఉన్నాము? చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాము. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాము. ఎలా వచ్చాము అంటే ప్రియులారా, మీరు దయచేసి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 3-4 వచనాల్లో చూసినట్లయితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున. హల్లెలూయా. మనము వెలుగుగా ఎలా తయారయ్యామంటే తన విశేషమైన కనికరము చొప్పున మరల మనము జన్మించాము. కాబట్టి ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు వెలుగై ఉన్న మనము తన యొక్క వెలుగులో నడుస్తున్నప్పుడు మనలో కొంత వెలుగు తయారవుతుంది. ప్రియుల, మనలో వెలుగు తయారవుతుంది. ఆ వెలుగును ప్రకాశింపనీయాలి. హల్లెలూయా. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు ప్రభునందు. ప్రియులరా, వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపాలి అంటే మనము అన్ని విషయములో దేవుణ్ణి అనుసరించే వారమై ఉండాలి. దేవునిలో ఉంటున్న లక్షణాలన్నీ, వెలుగు అనగా దేవుడు వెలుగై ఉన్నాడంటే ఇది ఏదో మామూలుగా కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉంటుంది, కరెంట్ వచ్చినప్పుడు వెలుగు, ఆ వెలుగు కాదు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితమును వెలిగించే వెలుగు. హల్లెలూయా. నిన్ను అన్ని విధాలు ఆదరించే వెలుగు, నిన్ను అన్ని విధాలుగా పరిశుద్ధంగా ఉంచే వెలుగు, ఆయనలో ఉన్నటువంటి వెలుగు మనలో ప్రకాశించాలి. ఆయన వెలుగై వెలుగై ఉన్న దేవుడు మరి ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలుగునుగా కానీ పలికాడు, వెలుగయ్యింది. మన జీవితంలో వెలుగు కలగాలి. మన జీవితంలో వెలుగు సంబంధులముగా బ్రతకాలి. వెలుగు సంబంధులముగా మనము బ్రతుకుతున్నప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుందట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. కాబట్టి మనుషులందరూ దేవుని మహిమపరచాలంటే వారి ఎదుట, అనగా లోకము నుండి వేరైన మనము, పరలోక సంబంధులమైన మనము ఈ లోకములో ఎలా బ్రతకాలంటే ప్రతి పరిస్థితిని చూసి దేవుణ్ణి మహిమపరచాలి. మనలో ఉంటున్న ఆలోచన విధానం, మనము మాట్లాడే విధానం, మనము చూసే విధానం, మనం ప్రవర్తించే విధానం, మనం చేసే పనుల విషయం, ఇవన్నిటిని చూసి లోకము ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలంటే పరిశుద్ధమైన జీవితము మనకు ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. మంచి సాక్ష్యము మనకు ఉండాలి, మంచి మాటలు మనము మాట్లాడగలగాలి, మంచి నడవడి మనకు ఉండాలి. దేవుడు అంగీకరించే యోగ్యమైన జీవితము మనకు ఉండాలి. ప్రియులారా, మనుషులు సాధారణంగా ఏం చేస్తారంటే మనుషుల మెప్పును కోరుకుంటారు, కానీ ఎవరైతే దేవుని మెప్పును కోరుకున్నారని ఇష్టపడతారో వారు అన్ని విషయములో దేవునికి ప్రీతికరంగా బ్రతకాలని ఇష్టపడతారు. మనుషుల దృష్టికి ఇష్టకరంగా మనుషుల మెప్పును మీద దృష్టి పెట్టే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక విషయంలో తప్పు చేసే ప్రమాదం ఉంది. కానీ దేవుని దృష్టికి నేను యోగ్యునిగా జీవించాలని కోరుకున్న ప్రతి భక్తుడు తన జీవితంలో పాపము చేయడానికి, తప్పులు చేయడానికి అవకాశము లేని పరిస్థితిని
కలిగి జీవిస్తాడు. పిల్లరా, మన జీవితంలో మనము దేవుణ్ణి మహిమపరచాలంటే మనకు ఇవ్వబడిన రక్షణను మనం అన్ని విషయంలో మరి సార్థకం చేసుకుంటూ మనం బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, మనం చూసే కన్నుల విషయంలో జాగ్రత్త వహించాలి. కన్ను చెడినదైతే ఏమంటాడు లూకాసు వార్త, దయచేసి చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము దయచేసి, నీ కన్ను చెడినదైతే నీ దేహము అంతయు చెడిపోవును కదా అంటాడు. కాబట్టి కన్నుల విషయములో మనము జాగరూకత వహించాలి. మన ప్రతి పరిస్థితి, నీ దేహమునకు దీపము కన్నే అంటాడు. నీ దేహము అంతయో 11వ అధ్యాయం 34వ వచనం నుండి చదవండి. అది చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా, అంటే నీలోనున్న వెలుగు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? కన్నును గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనలో ఉంటున్న ప్రతి అవయవము వెలుగుమయమై ఉండాలి. నీ దేహమునకు దీపము కన్ను అన్నాడు. దేహమునకు దీపము కన్ను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయముగా ఉంటుంది కనుక, నువ్వు దేహమునకు దీపం కన్ను కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అని చెబుతూ ఏమంటున్నాడు? కాబట్టి నీలో నుండి వెలుగు అన్నాడు. అంటే కాబట్టి నీలో నుండి వెలుగు అని అంతకుముందు ఉన్న దేని గురించి మాట్లాడుతున్నాడు? కన్నును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కన్నును గురించి మాట్లాడుతున్న దేవుడు నీలోనున్న వెలుగు అని దేనిని సంబోధిస్తూ ఉన్నాడు? కన్నును గురించే సంబోధిస్తూ ఉన్నాడు. అంటే కన్ను వెలుగై ఉండాలి, మన పెదవులు వెలుగుమయమై ఉండాలి, మన నడతలు వెలుగుమయమై ఉండాలి, మన క్రియలు వెలుగుమయమై ఉండాలి, మన చేతులు వెలుగుమయమై ఉండాలి. అప్పుడే మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అప్పుడే మనము దేవుణ్ణి మనుషుల ఎదుట దేవుని మహిమపరిచే విధంగా వారి ఎదుట మన సత్క్రియలు చేయగలుగుతాం. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటమయమై ఉంటుంది అన్నాడు. నీ కన్ను చెడినది కాకుండా వెలుగుమయమై ఉండాలి అంటే నీ కన్నులో ఎటువంటి లోపము లేనిదిగా ఉండాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములో కొదవలేని వారునై ఉండున్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అన్నాడు. ఏం కావాలట? సంపూర్ణులను అనునాంగులు అంటే వికలాంగులకు ఆపోజిట్ అనునాంగులు. ఇప్పుడు వికలాంగులుగా ఉన్నాం అనుకోండి, మనకు చెవులు సరిగా వినపడకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. కన్నులు సరిగా లేవనుకోండి, ఎదుటి వాళ్ళని మనం చూడలేం, లోకంను చూడలేము, చదవలేము. కాబట్టి ఇప్పుడు వెలుగు మనం కన్నులతో చూడాలి అంటే, ఇతరులను దృష్టించాలంటే మన కన్నులు బాగుండాలి. ఇప్పుడు మలేరియా వచ్చిన వాళ్ళ కన్నులు ఎట్లుంటాయి? పసుపుగా మారిపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే లోకమంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది, పసిరికలైన వాళ్ళు. అట్లా మన కన్ను మనల్ని అభ్యంతరపరిచే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే దయచేసి చూడండి, 29వ వచనము చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహములలో ఒకటి నశించుట నీకు, నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవములను ఒకటి నశించడం నీకు ప్రయోజనకరమును కదా. నీకు ప్రయోజనకరము కదా అంటున్నాడంటే దేనికి? నిన్ను కన్ను అభ్యంతరపరుస్తుంది. అప్పుడు నువ్వు అంగహీనుడవై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. కానీ మొత్తం అవయవములు నీ కన్నులు అట్లనే ఉంచుకొని పర్వాలేదులే అని చెప్పేసి కన్నులు అట్లనే దాచుకొని ఉంటాయి. నువ్వు అట్లనే ప్రవర్తిస్తే నీవు దేహం అంతా తీసుకుపోయి దేవుడు ఇక్కడ నరకంలో పడవేస్తాడు. కాబట్టి నరకములో అన్ని అవయవములు కలిగి నరకంలో పడవేయబడడం కంటే అంగహీనుడవై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అంటున్నాడు. అంటే మన చూపులో క్షేమకరమై ఉండాలి పిల్లరా, వెలుగుమయమై ఉండాలి. వెలుగు సంబంధి యొక్క
లక్షణాలు మన చూపులలో కనబడగలగాలి. మనము వెలుగు సంబంధులము. రక్షణ పొందిన మనమందరము ఒకప్పుడు ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము. ఇప్పుడు వెలుగులోనికి వచ్చినాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మనమందరము మనం ఎవరము అంటే మనమందరము వెలుగు సంబంధులము. ప్రియులారా, మనము వెలుగు సంబంధులము కనుక చీకటిని అనుసరించకుండా మనము జాగరూకత వహించాలి. దయచేసి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము దయచేసి 30వ వచనము చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. 15వ అధ్యాయము దయచేసి 18వ వచనం చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన మీకంటే ముందుగా అది నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు కదా. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని, అయితే మీరు లోక సంబంధులు కారు. లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధము లేదని యేసయ్య చెప్పాడు. వానితో సంబంధం లేదని చెప్పిన యేసయ్య నువ్వు అనుసరిస్తున్న మనము వానితో సంబంధం నాకు కూడా లేదని చెప్పగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు లోకాధికారికి నాకు సంబంధం లేనాడు అంటే సైతానుకు నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే మీరు లోక సంబంధులు కారు, లోకము నుండి మనల్ని ప్రత్యేకింపబడినవారు, కనికరము పొంది రక్షణ పొందిన వారం. ఆయన కనికరము చేత మనము రక్షణ పొందిన వారం అందరము మనము లోక సంబంధులము కాము అని చెబుతున్నాడు. ఆ 15:19 యోహాను 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకము నుండి నేను ఏర్పరచుకున్నాను. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు మీరు చీకటి సంబంధులు, మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మనం అందరం ఎవరి సంబంధులం అంటే లోకాధికారి సంబంధులం కాదు. మనం ఎవరి సంబంధులం అంటే దేవుని సంబంధులం. హల్లెలూయా. లోకాధికారి అంటే ఎవరు? సైతాను. పిల్లరా, లోకమును ఏలుతున్న ప్రస్తుతము లోకమును ఏలుతున్న వాడెవడు? సైతాను. దేవుడు కాదు పిల్లరా. ఎందుకు లోకమును సైతాను వెళ్తున్నాడు అంటే ఏదైనా తోటలోనే వానికి అధికారం అప్పగించాడు మన మూల పితరుడైన ఆదాము. లూకా సువార్తలో ఆ విషయంని మనము చూస్తాం. లూకా సువార్త దయచేసి లూకా సువార్త ఈ అధికారమంతయు నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసము చేసి మరి శోధింపబడుతున్న కాలంలో, అపవాది చేత శోధింపబడుతున్న కాలంలో 4వ అధ్యాయము 5వ వచనములో చెబుతాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోకమ్మ రాజ్యములన్నింటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకితును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారంటే ఎప్పుడైతే దేవుడు తినకూడదన్న పండు ఆదాము తిన్నాడో అప్పుడు ఆదాములో ఉంటున్న అధికారం అంతయో సైతాను చేతిలోకి వెళ్ళిపోయింది. సైతాను చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు వాడు ఏమైపోయినాడంటే ఈ లోకానికి అధికారి అయిపోయినాడు. అందుకే యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రికలో కూడా అదే మాట చెబుతాడు. దయచేసి 5వ అధ్యాయం 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే మనము దేవుని సంబంధులమనియో లోకమంతయో దుష్టుని అందు ఉన్నదని మనం ఎరుగుదుము. ప్రభునందు ప్రియులారా, లోకమంతా ఎక్కడున్నదట? దుష్టుని అందు. లోకం ఎక్కడుంది? లోకం ఎవరి అందు ఉన్నది? దుష్టుని అందు ఉన్నది. ఆ దుష్టుడైన అపవాది ఈ లోకాన్ని ఏలుతున్నాడు కాబట్టి వాని పేరు ఏమని పెట్టాడు యేసయ్య? లోకాధికారి. హల్లెలూయా. లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పి ఆ యోహాను సువార్త 14వ అధ్యాయంలో వానితో నాకు సంబంధము ఏమి లేదు. కాబట్టి రక్షణ పొందిన నా ప్రియ సహోదరులారా, లోకాధికారితో యేసయ్యకు సంబంధం లేదు కనుక యేసయ్య దగ్గరికి వస్తున్న మనకు కూడా ఆ లోకాధికారితో సంబంధం ఉండదు. లోకాధికారితో ఎప్పుడైతే సంబంధము మనము తెగొట్టుకుంటామో అప్పుడు దేవునితో సంబంధం మనం కలిగి ఉండగలుగుతాం. లోకాధికారికి
వాడు ఈ లోకంలో ఉంటున్న లోకాధికారిలో ఉంటున్నటువంటి లక్షణాలకు చీకటి అని దేవుడు సంబోధించాడు. దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ వెలుగు అని ఆయన సంబోధించాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, హల్లెలూయా, మనము వెలుగులో నడవాలి. అంటే వెలుగుమయమైన నేత్రాలు మనకు ఉండాలి, వెలుగుమయమైన పనులు మనము చేయాలి, వెలుగుమయమైన జీవితాలు మనము జీవించాలి. ఎప్పుడైతే మనం అటువంటి పరిస్థితిని కలిగి ఉంటామో అప్పుడు మన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సమాజమును చూసి చాలామంది అరే క్రైస్తవులు అంటారు, దేవుని నమ్ముకున్నారంటారు, కానీ అబద్ధాలు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు, చేయకూడని పనులు చేస్తారు అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు దేవుని సంబంధులా లేదంటే దుష్టుని సంబంధులు అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సంబంధులముగా బ్రతకాలంటే యేసయ్య ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధము ఏం లేదన్నాడు. ఆ పరిస్థితిని మన జీవితంలో మనం క్రియేట్ చేసుకున్నాడు. ఈ లోకాధికారితో నాకు సంబంధం ఏం లేదని అంటే వాని ఆలోచన విధానంతో నాకు సంబంధం లేదు, వాని కార్యములతో నాకు సంబంధం లేదు, వాడి నడతలతో నాకు సంబంధం లేదు, వాడు చూసే చూపులతో నాకు సంబంధం లేదు, వాడు నడిచే నడతలతో నాకు సంబంధం లేదు, వాడు చేసే పనులతో నాకు సంబంధం లేదని యేసయ్య చెప్పాడు. లోకాధికారి ఏం చేస్తాడు? దుష్టుని అపవాది ఏం చేస్తాడు? అందరినీ సమాధానపరచాలనుకుంటాడా? అందరినీ గాయపరచాలనుకుంటాడు. కానీ యేసయ్య అందరినీ బాగు చేయాలనుకుంటాడు. కాబట్టి యేసయ్య ఏం చెప్పాడు? వానితో నాకు సంబంధం లేదని చెప్పిన యేసయ్య అందరిని ఏడిపించాలని వాడు ప్రయత్నం చేస్తుంటే అందరినీ ఆదరించడానికి యేసయ్య ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వానితో యేసయ్యకు సంబంధం లేదు. ఇప్పుడు దుష్టునితో మనకు సంబంధము లేదు అని మనం చెప్పాలంటే వాని ఆలోచన విధానంతో మనకు కూడా సంబంధం ఉండదు. హల్లెలూయా. వాడు దుష్టుడు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తాడో మనలో అటువంటి ఆలోచనలు ఉండకూడదు. వాడు ఎటువంటి కార్యాలు చేస్తాడో, వాడు అన్యాయం చేస్తాడు దుష్టుడు. ఇప్పుడు వానితో నాకు సంబంధం లేదంటే మనం ఏం చేయాలి? న్యాయముగా నడుచుకోవాలి. వాడు అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వానితో నాకు సంబంధం లేదని మనం చెప్పుకున్నాలంటే మనలో క్రమం ఉండాలి పిల్లలు. హల్లెలూయా. అక్రమము చేయువారులనా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు యేసయ్య. అంటే అక్రమము చేసేవాడు యేసయ్యతో సంబంధి కాలేడు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సంబంధులము. ఈ లోకమంతానేమో దుష్టుని అందు ఉంది. అయితే దుష్టుని అందు ఉంటున్నటువంటి లోకంలో మనము వెలుగు సంబంధులముగా బ్రతకాలి. హల్లెలూయా. వెలుగు సంబంధులుగా బ్రతకాలి. ఈ వెలుగు సంబంధులముగా మనం బ్రతకాలన్నది దేవుని కోరిక. వెలుగు సంబంధులముగా బ్రతకాలన్నది మన కోరిక అయి ఉండాలి పిల్లలు. నేను లోకముతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. ఆ అనుభవంలో ఎవరైతే బ్రతుకుతారో వానితో నాకు సంబంధం లేదని చెప్పగలుగుతారు. హల్లెలూయా. పౌలన్న దేవునితో కలిసి నడిచాడు, దేవుని అడుగుజాడల్లో నడిచాడు. కాబట్టి పౌలన్న ఏం చెబుతున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. అంటే తన స్వచిత్తమునకు సిలువ వేయబడ్డాడు, శరీర కోరికలకు సిలువ వేయబడ్డాడు, తన పరిస్థితులన్నిటికీ సిలువ వేయబడ్డాడు. కనుక యేసయ్యలో తన అన్ని విషయాలు జీవించగలిగాడు. హల్లెలూయా. ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు మన యందు జీవించాలి అని అనుకోవడము అందరికీ సర్వసాధారణంగా అనుకునే లక్షణం. క్రీస్తు మన యందు జీవించాలంటే మన దేహము దేవునికి ఆలయముగా మారాలి. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని చెబుతాడు. మన దేహము దేవుని ఆలయముగా మారాలంటే, ఇప్పుడు దేవుని ఆలయముగా మన దేహము మారాలంటే మనలో దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. దయచేసి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి 16-18 వచనాలు కలుసున్న. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు జీవము గల దేవుని ఆలయమై ఉన్న మన జీవితంలో ఎటువంటి పరిస్థితి కలిగి ఉండాలంటే ఆ 14వ వచనంలో అంటాడు, మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు. దేవుని ఆలయముగా మనము మారాలనుకుంటే మన జీవితంలో అవిశ్వాసులతో మనము జోడుగా ఉండదు. చెట్టపట్టలు వేసుకొని తిరగొద్దు పిల్ల.
విశ్వాసులతో విజోడుగా ఉండాలి. హల్లెలూయా. అవిశ్వాసులతో విజోడుగా ఉంటే మనం కూడా అవిశ్వాసులముగా మారే ప్రమాదం ఉన్నది. అవిశ్వాసము దేవుని కార్యములకు విరోధమైనది ప్రియులారా. దేవుడు చేద్దామనుకుంటున్న పనులను చేయకుండా అడ్డగించే ఒక బలమైన ప్రక్రియ పేరే అవిశ్వాసము. కాబట్టి అవిశ్వాసము వలన అనేకులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి అవిశ్వాసులతో మనం ఎలా ఉండాలి? విజోడుగా ఉండకూడదు అని చెబుతున్నాడు. తర్వాత నీతితో దుర్నీతికి ఏమి సంబంధం అన్నాడు. అంటే మనం నీతిని అనుసరించాలి. దేవునికి ఆలయముగా మనం బ్రతకాలి అంటే, దేవునికి ఆలయముగా మనం తయారు కావాలంటే, దేవుని వెలుగు మనలో ప్రకాశింప చేయగలగాలి అంటే మనము ఏం చేయాలి? నీతిమంతులముగా బ్రతకాలి. అంటే దుర్నీతితో ఏమి సంబంధం అంటున్నాడు. దుర్నీతి పరులు ఉన్నారు. నీతి అంటే వారికి ఇష్టం ఉండదు, న్యాయం అంటే వారికి ఇష్టం ఉండదు. వారితో నువ్వు సంబంధం పెట్టుకొని జీవించొద్దు. తర్వాత ఏమన్నాడు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అని చెబుతూ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనం ఎవరమంటే వెలుగు సంబంధులమైన మనమందరము దేవునికి ఆలయముగా మారాలి. అప్పుడే మనం ఒక వెలుగుమయమైన జీవితమును మనం కనపరచగలుగుతాం. ఇప్పుడు దేవునికి ఆలయముగా మనం మారాలి అంటే మన క్రియలు, మన చేష్టలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు అన్నీ వెలుగుమయమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనలో నివాసం చేస్తాడు. యెరూషలేము దేవాలయానికి సిలువకు అప్పగింపబడడానికి ముందు మరి మటల ఆదివారము దినమున యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేమునకు సమీపించి డైరెక్ట్గా యెరూషలేములో మందిరంలోనికి ప్రవేశించి అక్కడ మరి వ్యాపారము చేస్తున్న వారిని కొరడా జులిపించాడు. ఎందుకు? అక్కడ ఏమన్నాడు? నా మందిరమును దొంగల గుహగా మార్చేదరా అన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అక్కడనేమో యెరూషలేము మందిరంలో ఉంటున్న అక్రమాలను తొలగించడానికి ఆయన ఏం చేశాడు? కూడా జులిపించాడు. ఇప్పుడు మనం దేవుని ఆలయం అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని ఆలయం అన్నప్పుడు మనలో ఉంటున్న అక్రమాల విషయంలో మనమే స్పందించాలి కదా. దేవుడు కొరడ పట్టుకునేంత టైం మనం ఇవ్వద్దు. హల్లెలూయా. మనం అందరం నశించకూడదని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. మొదటిసారి ఏ విధంగా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనకున్న సమయం ఏంటంటే మనము దేవుని సంబంధులముగా మారి ఆయన వెలుగును మన జీవితంలో మరి కలిగి జీవిస్తూ అనేకులకు మన వెలుగు జీవితాన్ని మరి ప్రకాశించే విధంగా, అనేకుల ఎదుట మన జీవితము ప్రకాశించే విధంగా మనం జీవించడం మనకున్నటువంటి గొప్ప భాగ్యం పిల్లలు. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడు. మీరు ఏదైతే యేసయ్య దగ్గర నేర్చుకుంటున్నారో, యేసయ్య పలానావాడు అని అందరు చెప్తారు, కానీ ఆ లక్షణం నీలో కలపడేది ఏంటి? యేసయ్య ఆదరించేవాడు, యేసయ్య బలపరిచేవాడు. ఆ అనుభవం నీలో కనపడేదేంటి? రక్షణ పొందినావు కదా. క్రీస్తు యేసున కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండడం. మరి క్రీస్తు మనసు కలిగి ఉంటే నువ్వు, ఆయన కరుణించేవాడంటే నువ్వు కూడా కరుణించాలి కదా. ఆయన ఆదరిస్తే నువ్వు కూడా ఆదరించాలి కదా. ఆయన సమాధానకర్త అయితే నీవు కూడా సమాధానము స్థాపించాలి కదా. మరి అవి జరగట్లేదు ఎందుకు అంటే ఇంకా మనం మారలేదని అర్థం. హల్లెలూయా. ఇంకా మనకు మార్పు అవసరమని అర్థం. మనం మార్పు చెందాలి పిల్లరా. మనం ఉన్న విధంగానే ఉంటే మనము రాకడలో చాలా ఇబ్బంది పడతాం. మనము రక్షణ పొందిన మనమందరము పూర్వము మనం ఏమై ఉన్నాం? అపరాధముల చేత, పాపముల చేత చచ్చినప్పుడు చీకటి అయి ఉన్నాం. ఆ చీకటిలో నుండి దేవుడు ఏం చేశాడు? తన మహాకృప చేత మనల్ని రక్షించి వెలుగులోనికి నడిపించాడు. ఇప్పుడు వెలుగు అయి ఉంటున్న మనము ఏం చేయాలంటే మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మనము మన వెలుగును ప్రకాశింపగలగాలి. వారి ఎదుట మనము వెలుగు ప్రకాశింపలేకపోతే, లోకం ఎదుట నేను క్రీస్తు సంబంధిగా నేను బ్రతకకపోతే రక్షణ పొంది ప్రయోజనం ఏం లేదు. ఈనాడు రక్షణ అందరికీ అవసరము, కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం అనేది అందరికీ అవసరం. ఆశించడం లేదు. నేను పరలోకంలో రాజ్యములకు వెళ్ళాలి అంటే నాకు రక్షణ అవసరమని అందరూ యేసయ్య దగ్గరికి వచ్చి రక్షణ పొందుతున్నారు. అయ్యా నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నారు. కానీ అయ్యా నీకున్నటువంటి మనసు నాలో కలగాలని ప్రార్థించేవారు కరువైపోయారు. యేసయ్యలాగా సహించే వాళ్ళు లేరు, యేసయ్యలాగా బోధించే వాళ్ళు లేరు, యేసయ్యలాగా బ్రతకాలని ఇష్టపడుతున్న వారు లేరు పిల్లలు. కాబట్టి రక్షణ కోరుకుంటున్న వారు అనేకులు, కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం కోరుకుంటున్న వారు
కొందరే రక్షణ పొందుకున్నాడు. ఒకడు ఆ ధనవంతుడైన యవనస్తుని గురించి మాట్లాడారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. నేను పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల నేను ఏం చేయాలని ఆయన దగ్గరకు వచ్చి అడుగుతాడు. దయచేసి చూడండి 19వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెనని ఆయనను అడగగా, అందుకు ఆయన, మంచి కార్యములు నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపకూడిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని అడగగా, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గల వాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయి. ఇలా ఉన్నదన్నట్టు రక్షణ పొందిన చాలా మంది జీవితాలలో రక్షణ పొందుతున్నారు. ఏమేమి చేయాలి ప్రభువా అంటే, నువ్వు అన్ని ఇవి పలానా విషయాలు అవి అన్నీ చేస్తున్నాను అని చెబుతున్నాడు. రక్షణ పొందాడు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, తన వల్లే తన పొరుగువారిని ప్రేమిస్తున్నాడు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగిలిడడం లేదు, అన్ని మంచి కార్యాలు ఉన్నాయి, అన్ని సుఖకార్యాలు ఉన్నాయి ప్రభునందు ప్రియులరా. కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వమును మాత్రం ధరించుకోవడానికి ఇష్టపడలేకపోతా ఉన్నారు. ఈనాడు రక్షణ పొందిన వారు అనేకులు, కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వమును, యేసునకు కలిగిన వ్యక్తిత్వమును సంతరించుకోవాలని ప్రయాసపడుతున్న వారు బహు కొద్ది మంది ప్రియులరా. ఆయన అద్భుతములు చూడడానికి మత్తయి సువార్త 4 చివరిలో ఏం చెప్పాడు? అద్భుతాలు చేస్తున్నప్పుడు అనేక బహుజన సమూహం ఆయన వెంబడించారు. ఎంతమంది వెంబడించారంటే, అస్వస్థతగా ఉన్నవారు వెంబడించారు, రోగులు వెంబడించారు, దయ్యాలు పట్టిన వారు వెంబడించారు, ఆకలి దప్పులతో ఉన్నవారు వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే, వారికి అవసరమైన ఏదో యేసయ్య దగ్గర ఉన్నది అని వెంబడించారు. కానీ యేసయ్య కొండ ఎక్కి కూర్చున్నప్పుడు వారు మాత్రం ఆయన దగ్గరికి రాలేదు. బహుజనము సమూహము వెంబడించారు, కానీ కొండ ఎక్కి కూర్చున్నప్పుడు మాత్రము శిష్యులు మాత్రమే వచ్చారు. కారణం ఏంటంటే, పరిపూర్ణమైన వ్యక్తిత్వము సంతరించుకోవాలని కోరుకుంటున్న వారు బహు కొద్ది మందే. కానీ యేసయ్య అనుగ్రహించే రక్షణ కావాలి, పరలోక రాజ్యం కావాలి, ఆయన స్వస్థత కావాలి, ఆయన అనుగ్రహించే ఆదరణ కావాలి, ఆయన బలపరచడం కావాలి, ఆయన సమాధానం కావాలి, ఆయన అనుగ్రహించే శాంతి కావాలి, అన్నీ కావాలి. కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం నాకు. ప్రభునందు ప్రియులరా, ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. మనము సంపూర్ణులము కావాలి, అనునాంకులము కావాలి, సంపూర్ణుడు కావాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు అన్నాడు. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసి పెరికివేయాలి. నువ్వు అన్ని అంగములు కలిగి పరలోక రాజ్యం నరకంలో పడవేయబడుట కంటే అంగహీనుడవై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలంటున్నాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకునాలి. మనం ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాం, ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నాం, ఎటువంటి హృదయ వైఖరి కలిగి ఉన్నాం. నిజంగా దేవుడు మన జీవితంలో, మన హృదయములో, మన దేహంలో నివాసము చేసే విధంగా మన జీవితం ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పిల్ల. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఎవరైతే కోరుకుంటారో వారు తప్పకుండా ఇతరులను పరీక్షించడం కంటే తమను తాము పరీక్షించడంలో ముందుకు సాగుతారు. అటువంటి కృప మనం పొందుకొని మన ఈ లోకములో దేవునికి ప్రియులముగా బ్రతకడానికి, మరి దేవుడు వెలుగై ఉన్న ప్రకారం వెలుగులోనికి వచ్చిన మనమందరము మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశింపజేసే విధంగా మనం జీవితాలను గడుపుదాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి తానే మహిమనందును కాక. రండి ప్రియులరా, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? రక్షణ పొందడానికి మాత్రమే ఆయన దగ్గరకు వస్తే దేవుడు నీకు బహుమానం ఇవ్వడు ప్రియులరా. ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడో ఆ వ్యక్తిత్వమును నువ్వు సంతరించుకోవడానికి రక్షణ పొందితే నీవు గొప్ప బహుమానము నీ కొరకు పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరిచాడు.